విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం కుమ్మరి వీధిలో నివాసం ఉంటున్న మర్రి మాధురీదేవి భర్త నరేష్ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ సీఐ కె నారాయణరావు చెప్పారు. ఇక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. నరేష్ మాధురీదేవి 16 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లు సక్రమంగా ఉన్నప్పటికీ తర్వాత అనుమానం పెరగడంతో భర్త వేధింపులకు పాల్పడేవారని చెప్పారు. ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి కుమ్మరి వీధి లేకపోయినా సరే కావాలని కల్పించుకొని ఏదో ఒక గొడవ సృష్టించి తిట్టడం కొట్టడం అట్లాంటివి రెగ్యులర్గా చేసేవాళ్ళు. సో ఆ క్రమంలోనే మొదటగా వీరు వాళ్ళ వీధిలో ముద్దాయి వాళ్ళు ఉండడం జరిగింది. సో ఇలా ఎప్పుడు చీటికి మాటికి గొడవ పడుతుంటే ఇంటి వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది. ఆ తర్వాత ఇంకో ఇంటికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి కుమ్మరి వీధిలో ఉన్నటువంటి ఇంటికి రావడం జరిగింది. సో ఈ ఇంట్లో కూడా ఆమెని అనుమానించడం జరిగింది. ఆమె ప్రజెంట్ చైతన్య స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తుంది. మ్యాథ్స్ టీచర్ కాబట్టి చైతన్య స్కూల్కి సంబంధించిన అంశాల మీద ట్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ట్యూషన్ సంబంధించి కానీ చైతన్య స్కూల్ సంబంధించి కానీ టీచర్లు కానీ పిల్లలు కానీ ఏమైనా ఫోన్లు చేయడం కానీ లేదా టీచర్లు సంబంధించిన పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళతో ఈమెకి అక్రమ సంబంధం ఉంది అనేటువంటి విషయంగా మనడు అనుమానించి ఆమెకి వేధించడం, చేతులతో కొట్టడం, అదేవిధంగా చూరిపోటు మాట్లాడడం ఈ విధంగా వేధించడం జరిగింది. ఆ క్రమంలో మృతురాలు చాలా మార్లు చెప్పేదంట, ఏమని ఈ బాధ భరించలేకపోతున్నాను, చచ్చిపోతే బాగున్నా అని చెప్పడం జరిగింది. ఆ విషయానికి నువ్వు చచ్చిపో అని చెప్పి ఆమెను చనిపోయే విధంగా ముద్దాయి ప్రేరేపించడం జరిగింది. సో ఇలా జరుగుతున్న కొద్దీ ఇంకో అనుమానం ఏంటంటే నేను ఎస్సీ కులానికి చెందిన వాడిని, ఆమె ఓసీ కులానికి పెద్ద కులం కదా, సో అలాంటి ఇన్ఫీరియారిటీ నన్ను తక్కువ చేసి చూస్తున్నారు అనేటువంటి అలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా సిపిఎం